కోల్కతా ఆర్జీ కార్ ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. మన దేశాన్ని స్తంభించేలా చేసింది. 5 నెలలు అయింది ఆ ఇన్సిడెంట్ జరిగి. దీనికి సంబంధించి సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ కోల్కతా ఒక తీర్పునిచ్చింది. ప్రైమ్ అక్యూజ్ సంజయ్ రాయ్ కి సంబంధించి, అదే ఆ సివిక్ వాలంటీర్ ఉన్నాడు కదా, ఎవడైతే ఆ 31 సంవత్సరాల ఆడబిడ్డ మీద అలాంటి అత్యాచారం చేశాడో, సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసిన కేసు అందరి ముందు జనాల ముందు జరగలేదు. వాదోపవాదాలన్నీ జస్టిస్ అనిర్బన్ దాస్ గారి ఆధ్వర్యంలో ఆన్లైన్ లో జరిగినాయి. బట్ తీర్పు పబ్లిక్ గా ఇచ్చారు. జడ్జి గారు 3 సెక్షన్లు వేశారు భారతీయ న్యాయ సంహిత ప్రకారం. బిఎన్ఎస్ సెక్షన్ 63 ఇది అత్యాచారానికి సంబంధించిన సెక్షన్. ఇది బిఎన్ఎస్ సెక్షన్ 64 అలాంటి పని ఎవడైనా చేస్తే ఆడి మీద ఎలాంటి శిక్ష పడాలి అని చెప్పే సెక్షన్. ఇది ఫైనల్ గా సెక్షన్ 103 ఇది హత్యకి సంబంధించిన సెక్షన్. అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆవిడ ఎలా చనిపోయారో నేను ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. దాని మీద నేను సెపరేట్ వీడియో కూడా చేసి ఆ డీటెయిల్స్ లోకి ఈ పర్టికులర్ వీడియోలో నేను వెళ్ళాను. కానీ నేను ఒక్క విషయం గురించి మాట్లాడదాం అనుకున్నా. దీని గురించి కోల్కతాలో డాక్టర్స్ మాట్లాడుతున్నారు, సివిలియన్స్ మాట్లాడుతున్నారు. उसके लिए इन डेप्थ इन्वेस्टिगेशन हमें चाहिए. सेंट्रल फॉरेंसिक लैबोरेटरी का रिपोर्ट हो. బస్ డ్రైవర్స్ నుంచి కాలేజ్ లో ప్రొఫెసర్స్ వరకు అందరూ అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. ఆ పిల్ల తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్ గా అడుగుతున్నారు, మాకు న్యాయం జరిగింది, మాకు ఈ కోర్టు ఊరటని కలిగించింది, కానీ ఇది స్టేజ్ 1 మాత్రమే. దీన్ని ఇక్కడితో ఆపేస్తే మేము చాలా బాధపడతాం. మా పిల్లకి న్యాయం జరిగినట్టు కాదు. అది जो विचार व्यवस्था का पहला पड़ाव खत्म हुआ है और जस्टिस ऐसे मिला, हम जैसे आगे बढ़ सकते हैं అని వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో, అసలు ఈ క్వశ్చన్లు అడిగేదాకా కోర్టు తీర్పు ఎందుకు వచ్చిందో, సిబిఐ ప్రోబ్ లో బయటకు వచ్చిన నిజాలేంటో, అన్నిటికన్నా ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏదైనా దాయడానికి ప్రయత్నిస్తుందా ప్రజలు అడుగుతున్నట్టు. ఎందుకంటే ఈ కేసు మీద ఆవిడ రెస్పాన్స్ ఏదైతే బిగినింగ్ నుంచి ఉందో అదొక అలైన్మెంట్ లో లేదు. దాని గురించి వాళ్ళ వీడియోలో నేను మాట్లాడదాం అనుకుంటున్నా. సంజయ్ సింగ్ కూడా అంటాడు, నన్ను ఇరికి చేస్తున్నారు, బలిక బకరాన్ చేస్తున్నారు, నేను అబద్ధం చెప్పట్లేదు, ఇందులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, నేనేం తప్పు చేయలేదని ఆడు అంటున్నాడు. కానీ వాడు తప్పు చేశాడా చేయలేదా పక్కన పెడదాం. ఖచ్చితంగా అక్కడ ఉండే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆడు తప్పు చేసినట్టే చెప్తుంది కాబట్టి ఆడు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడు. ఆయన పెనాలిటీ ఏంటో రేపు గవర్నమెంట్ మనకు చెప్తుంది. అది లైఫ్ ఇంప్రిజన్మెంటా, డెత్ పెనాలిటీ రేపు మండే మనకు చెప్తుంది కోర్టు. ఇదే అనిర్బన్ దాస్ గారు చెప్తారు మనకి. కాకపోతే ఆయన ఏదైతే చెప్పాడో పెద్ద తలకాయలు ఉన్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వెతికే ప్రయత్నం మన ఈ వీడియోలో మనం క్లియర్ గా చేద్దాం. బిగినింగ్ టు ఎండింగ్ క్లియర్ గా చెప్తే, ఆ రోజు August 9th ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇవాళ January 19 వరకు ఏదైతే నడిచిందో అది ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి రోజు ఒకటి వస్తుంది. నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మన చుట్టూ జరుగుతున్న విషయాలు మనకి తెలియాలి. మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఫస్ట్ అసలు మీకు ఈవెంట్స్ అంతా క్లియర్ కట్ గా చెప్పేసిన, జాగ్రత్తగా వినండి. ఈ ఇన్సిడెంట్ జరిగింది August 9th. అక్కడ జరిగిన దాని తీవ్రతని నేను మీకు స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి అనేవాడు ఎవడైనా అలా ప్రవర్తించడు. ఒక సాటి మనిషిని, ఆడపిల్లని అలా చేసి వదిలిపెట్టాడు. సో వాళ్ళు డెఫినెట్లీ మనుషులైతే కాదు. అండ్ August 10th సస్పిషన్ మీద సివిక్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 నుంచి 13 వరకు అసలు కేసు ముందుకు వెళ్లకుండా ఉండేసరికి పెద్ద తలకాయలు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల, ఇది నేను చెప్పట్లేదు, కోల్కతాలో డాక్టర్స్ చెప్తున్నారు. क्यों लिखा? क्योंकि एक्यूज्ड और जो विक्टिम ये दोनों छोड़ के और भी आदमी का डीएनए मिल गया. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. గవర్నమెంట్ పోలీసులు ఆపుతుంది కాబట్టి పోలీసులు ఇష్యూని సీరియస్ గా తీసుకోవట్లేదు, ముఖ్యంగా మమతా బెనర్జీ గారు అని చెప్పి ఒక సైడ్ అంటుంటే, మమతా బెనర్జీ గారు ఒక సైడ్ రోడ్డు మీదకి వచ్చేసారు. ఆవిడేమంటారు, పోలీసులు సరిగ్గా చేసే వరకు నేను ఇక్కడ ధర్నా చేస్తాను, ఈ కేసు సిబిఐకి వెళ్ళాలని చెప్పి ఆవిడ కొంచెం ఇది చేశారు. సో కోర్టు ఈ కేసుని తీసుకెళ్లి సిబిఐ చేతిలో పెట్టింది. ఎప్పుడు August 13th ఇన్సిడెంట్ జరిగిన 4 రోజుల తర్వాత. Investigation into rape murder case was transferred from Kolkata police to a 12-member CBI team on August 13th by the Calcutta High Court. కరెక్ట్ గా సిబిఐ కేసు వచ్చిన నెల రోజుల తర్వాత September 14th సందీప్ ఘోష్ అని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన అండ్ అభిజిత్ మోండల్ అని చెప్పి ఇంకొక అతను ఉన్నాడు, పోలీస్ వ్యక్తి, తాలా పోలీస్ స్టేషన్ సంబంధించి. వీళ్ళిద్దరిని ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉండే ఎవిడెన్స్ ని తలకిందులు చేశారు, అక్కడ ఎవరినో తప్పేయడానికి చూశారు, ఒక పెద్ద తలకే ఖచ్చితంగా ఉన్నారు అనే కేసు మీద వాళ్ళిద్దరిని లోపలేశారు ఈ సిబిఐ వాళ్ళు. దీన్ని సుప్రీంకోర్టు దగ్గర పట్టుకెళ్తే ఇది చాలా బాధాకరం. ఇది ఇలాంటిది ఇండియాలో జరగకూడదు. దీని గురించి మీరు ఎంత డీప్ గా వీలైతే అంత డీప్ గా లోపలికి వెళ్ళండి. ఆ పెద్ద తలకాయ బయటకు రావాలి, ఎంతమంది పెద్ద తలకాయలు ఉంటే ఆ తలకాయలన్నీ బయటకు రావాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా కరాఖండిగా చెప్పేసింది. అసలు దీనికి పైగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నైట్ షిఫ్ట్ కి ఆడపిల్లల్ని మీరు ఎట్లా పెడతారని చెప్పి చాలా మందలించింది. అసలు ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ లేకుండా మీరు మత్తుండే చేస్తున్నారా మీరు అని డైరెక్ట్ గా అడిగింది. Of safety, we are deeply concerned about the fact that there is a virtual absence of safe conditions of work, doctors, and most importantly, women doctors. Yes. ఇది జరిగిన ఒక నెల తర్వాత October 2024 లో బ్లడ్ శాంపిల్స్ ని, డిఎన్ఏ ని, వీటితో కంప్రైజ్ అయిన ఒక 11 పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ ని సంజయ్ రాయ్ కి అగైన్స్ట్ గా, సంజయ్ రాయ్ క్లోదింగ్, సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కలిపి ఒక 11 పీసుల ఆఫ్ ఎవిడెన్స్ ని ఆధారంగా పెట్టి చార్జ్ షీట్ ఫైల్ అయింది. డేట్ గుర్తుపెట్టుకోండి, October 2024. మొన్ననే January 4th ట్రయల్ స్టార్ట్ అయింది ఈ ఇష్యూ మీద, ఇన్సిడెంట్ మీద. నిన్న వాదోపవాదాలన్నీ విని జడ్జి గారు, ఈ అనిర్బన్ దాస్ గారు సంజయ్ రాయ్ మీద
ఈ 3 సెక్షన్ల మీద డిక్లేర్ చేశారు హీఈస్ గిల్టీ అని. రేపు సోమవారం ఆయన క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఏంటో, అంటే ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది లేదా డెత్ పెనాల్టీ పడుతుంది రేపు మనకు తెలిసిపోతుంది. ఇదంతా ఇలా ఉండగా ఈ సంజయ్ రాయ్ ఏమంటున్నాడు, ఆ రోజు అమ్మాయి నా పరిస్థితుల్లో చూసి నేను పారిపోయాను, నాకు ఇన్సిడెంట్ సంబంధం లేదు అనేస్తున్నాడు. కానీ అక్కడంతా చాలా క్లియర్ గా ఉంది, ఆడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇంక్లూడింగ్ ఎవిడెన్స్. కోర్టు కూడా అదే మాట అంటుంది. బట్ ఆ విక్టిమ్ పేరెంట్స్ గానీ డాక్టర్స్ గానీ వీళ్ళందరూ ముక్త ఖండంతో చెప్తున్న మాట ఒకటే, ఖచ్చితంగా నా బిడ్డని వాళ్ళ డాడీ అంటున్నారు, ఇది ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నారు. ఈ విధంగా చేసేంత బలం గానీ సత్తా గానీ ఒక వ్యక్తికి ఉండదు. అది ఇది ఒక్క వ్యక్తి చేస్తున్న పని కాదు, అది నాకు గట్ ఫీలింగ్ తెలుస్తుంది. ఖచ్చితంగా కోర్టు దీనికి ప్రోబ్ చేయాలి. రేపు పొద్దున కోర్టు ఏదైతే చెప్తాదో అదే మాకు జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఫెయిత్ నిస్తుంది. నా కూతురికి న్యాయం జరుగుతుందో లేదో రేపే మాకు తెలుస్తుంది అని చెప్పి ఆయన అంటున్నాడు. कोई ना कोई तो है ही, नहीं तो ऐसा क्या ऐसे हो रहा है, मेरा लड़की को मार दिया गया, कोई ना कोई तो बात है इसका भी. జనాలు ఇంత డౌట్ పడడానికి చాలా కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తే జాగ్రత్తగా వినండి. ఎవిడెన్స్ ట్యాంపరింగ్ జనరల్ గా ఎవరు చేస్తారు? ఎవరో ఒక థర్డ్ పార్టీ గానీ లేదా క్రైమ్ చేసిన వాడి బంధువులు గానీ ఫ్రెండ్స్ గానీ వాళ్ళే చేస్తారు కదా. ఇక్కడ కాలేజ్ అథారిటీ ఎందుకు చేసింది? ఆ సందీప్ ఘోష్ అనే వ్యక్తి, ఆ ప్రిన్సిపలే దీంట్లో ఎందుకు పాల్గొన్నారు? ఈ సంజయ్ రాయ్ ని కాపాడడానికి అయితే ఖచ్చితంగా చేసి ఉంటారు కదా. హీఈస్ ఎ స్మాల్ టైమ్ సివిక్ వాలంటీర్ అయినా. సో అంత చిన్న వ్యక్తిని కాపాడడానికి కాలేజ్ ప్రిన్సిపల్ అయితే ప్రయత్నించడు. సో దీని వెనకాల ఎవరున్నారు? ఇది నంబర్ 1 పాయింట్. రెండోది, ఒక పోలీస్ వ్యక్తి అభిజిత్ మోండల్, ఆయన ఎందుకు చేస్తాడు ఎవిడెన్స్ ట్యాంపరింగ్? ఇది నేను తెలియక అడుగుతున్నా. అండ్ జనరల్ గా అక్కడ ఉండే జనాలు కూడా అదే అడుగుతున్నారు. ముఖ్యంగా డాక్టర్స్ వాళ్ళ ప్రాణాన్ని పలంగా పెట్టి రాత్రి నిద్రలు మానుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ పగలనక రాత్రనక గంటలు ఓవర్ టైం చేసి మరీ జనాల ప్రాణాలు రక్షిస్తుంటే, అలాంటి డాక్టర్ కి ఇలా అయితే, ఒక సెమినార్ హాల్లో పనిచేసి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్న డాక్టర్ కి ఇలా జరిగితే, ఆ వ్యక్తికి మీరు జస్టిస్ ఇవ్వకుండా మీరు ఎవరిని కాపాడడానికి ట్రై చేస్తున్నారు? ఒక పోలీస్ ఆఫీసర్ గా మీరుండి అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరు ఆ వ్యక్తి అనే క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. అది వ్యక్తులా మనకి ఇంకా తెలియదు, బట్ జనాలు అడుగుతున్నారు. 3వ క్వశ్చన్, ఇది ఫారెన్సిక్ ఫైండింగ్స్ కి సంబంధించి. ఆ సెమినార్ హాల్ ఏదైతే ఉందో అందులో ఆ అమ్మాయి ఫైట్ చేసినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అంటే ఇన్సిడెంట్ ఇంకెక్కడైనా జరిగి దాని తర్వాత ఇక్కడ దాకా తీసుకొచ్చారా అనే క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా వస్తున్నాయి. తర్వాత ఈ సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ ఉన్నాడు కదా, చాలా చిన్న వ్యక్తి ఆయన. పోలీసులు పని చేయడానికి వాలంటీరింగ్ చేసుకునే వ్యక్తి ఆయన. అంత చిన్న వ్యక్తికి అసలు లోపలికి యాక్సెస్ ఎలా వచ్చింది? ఎటువంటి అథారిటీ లేకుండా రూమ్ దాకా ఎలా వెళ్ళగలిగాడు? ఖచ్చితంగా హైయర్ లెవెల్ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే తప్పితే వీడి ఇక్కడ దాకా వచ్చే ఛాన్సే లేదు. అతను అక్యూజ్డే, అతను పాల్గొన్నాడు, అతనికి శిక్ష పడాలి. బట్ అతనితో పాటు ఎవరున్నారు? ఇదే మెయిన్ క్వశ్చన్ జనాలు అడుగుతున్నది. అన్నిటికన్నా ముఖ్యంగా సంజయ్ రాయ్ ఇచ్చిన స్టేట్మెంట్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని. సంజయ్ రాయ్ తో ఆ పేరు బయటకు ఎందుకు చెప్పించట్లేదు? ఇలా చెప్పుకుంటూ పోతే లోపల ఉండే లొసుగులు కోకొల్లలు. ఇన్వెస్టిగేషన్ ఎందుకు డిలే అయింది? ఆగస్ట్ 10 నుంచి ఆగస్ట్ 13 వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు డిలే చేశారు? అభిజిత్ మోండల్ ఏం కవర్ చేయడానికి ప్రయత్నించాడు? సిబిఐ వచ్చిన తర్వాత కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ తో కూడా విక్టిమ్ పేరెంట్స్ ఎందుకు హ్యాపీగా లేరు? ఇనిషియల్ గా ఎవిడెన్స్ లో ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పిన సిబిఐఏ కంక్లూజివ్ గా సంజయ్ సింగ్ ఒక్కడే ఉన్నాడన్న అంత గ్యారంటీగా ఎట్లా చెప్పగలుగుతుంది? వీటికి ఆన్సర్స్ ఎవరి దగ్గర లేవు. దీనికి కారణం ఈ క్రైమ్ లో హైయర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా? లేదా అమ్మాయికి తెలియరాంది ఏదైనా తెలిసి దాన్ని కప్పెడదాం అనుకున్నారా? లేదా ఇది ప్యూర్ ఇన్స్టిట్యూషనల్ నెగ్లిజెన్స్? ఇది ఇవాళ కోల్కతాలో జరిగింది. ఇది వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన మ్యాటర్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా డాక్టర్స్ అయినా ఎక్కడైనా సేఫ్ గా ఫీల్ అవ్వాలంటే ఇలాంటి కేసులు జరిగినప్పుడు దానికి న్యాయం జరగాలి. విక్టిమ్ పేరెంట్స్ కి, క్వశ్చన్స్ అడుగుతున్న జనాలకి, అన్నిటికన్నా ముఖ్యంగా విక్టిమ్ కి. ఇప్పుడు మనం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ గురించి మాట్లాడదాం. ఒక పక్కన మమతా బెనర్జీ గారు వచ్చి, ఆ టైంలో ఆగస్ట్ లో అనుకుంటా ఇది, ధర్నా చేస్తున్న డాక్టర్స్ దగ్గరకు వచ్చి ఇండైరెక్ట్ గా బెదిరిస్తారు. ఆవిడ నాకు అనవసరంగా మీ ఫ్యూచర్ స్పాయిల్ చేయాలని లేదు, మీ మీద ఎఫ్ఐఆర్లు కేసులు ఎన్ని వేసి అంటారు. ఇంకొక పక్కన ఆవిడ వెళ్ళి ధర్నా చేస్తారు, న్యాయం కావాలి, న్యాయం జరగాలి అని. బ్యాక్లాష్ వచ్చేసరికి రూలింగ్ లో ఆవిడ ఉంటే బీజేపీని బ్లేమ్ చేస్తారు. উচিত না, আন্দোলনের পরিসীমা বলুন, আমার কোনো সাহায্য লাগবে কিনা, কারণ সেই কদিন আমি একা রাস্তায় ছিলাম. నాకు తెలియట్లేదు వెస్ట్ బెంగాల్లో ఎవరు రూల్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ 2019లోనే మెడికల్ ప్రొఫెషనల్స్ మీద ఇలాంటి వైలెంట్ ఇన్సిడెంట్స్ తర్వాత ఇలాంటివి మళ్ళీ జరగకుండా మేము మెజర్స్ తీసుకుంటాం, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పెడతాం, ఆడవాళ్ళ పట్ల మా బాధ్యత మేము చూపిస్తాం అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. చెప్పిన తర్వాత కూడా మనం ఎప్పుడైనా మనకు ఒక సేయింగ్ ఉంటుంది, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అని. అందులో ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి అలాంటి మెజర్స్ తీసుకోకపోవడం కూడా ఒక రకమైన కారణమే. ఒకటి నేను నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్తున్నా, పాలిటిక్స్ లో పాపులిజం అండ్ ఆపర్చునిజం అని ఉంటాయి. మన పొలిటికల్ ఐడియాలజీని ఇవిగానే ఓవర్టేక్ చేస్తే అల్టిమేట్లీ జనాలకి మంచి జరగదు. అది రైట్ లీనింగ్ అయినా లెఫ్ట్ లీనింగ్ అయినా. జస్ట్ అక్కడ ఉండే మైనారిటీలు ఓట్లు గుద్దుతారని చెప్పి నేను ఇంకా డీప్ గా వెళ్ళదలుచుకోవట్లేదు వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లోకి. మీరు ఎన్ని టెంపరీ సొల్యూషన్స్ ఇచ్చారు? ఒక్కటైనా పర్మనెంట్ గా నిలబడిందా? ఇవాళ మనుషులు మాట్లాడడానికి కూడా భయపడే ఒక ఇన్సిడెంట్ జరిగితే అది డిస్క్రైబ్ చేయడానికి కూడా చేతులు షేక్ అవుతుంటాయి. అలాంటి కేసులో పై స్థాయి తలకాయలు, కింద స్థాయి తలకాయలు అంటే ఏ తలకాయైనా లోపలికి వెళ్లాల్సిందే. ఇలాంటి పని చేసిన తర్వాత, అది ప్రూవ్ అయిన తర్వాత, ఆ తలకాయ ఎలాంటి బ్యూరోక్రేట్ అయినా, ఎలాంటి పొలిటికల్ పార్టీతో ఎలా అయినా ఉన్నా, దట్ తలకాయ డిజర్వ్స్ టు బీ ఇన్ జైల్. మీలో ఎంతో మంది డాక్టర్స్ ఈ వీడియోని చూస్తుంటారు. మీ బాధ, మీ కష్టం, మీరు చేసే ఓవర్ టైంలో మీరు బ్రతికించే ప్రాణాలు, మీరు మిస్ అయిన మీ పర్సనల్ మూమెంట్స్, ఫ్యామిలీ టైమ్, మీరు చూసిన నిద్రలేని రాత్రులు పోయిన ప్రాణాలు, అవి గవర్నమెంట్స్ కి అర్థం కావాలి. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా. అందుకే అందరూ దీని గురించి మాట్లాడాలి, చెవులు బద్దలయ్యేలా మాట్లాడాలి. ఆర్జీ కార్ ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, అది ఏ స్టేట్ లో అయినా కూడా. ఈ ఇన్సిడెంట్ గురించి నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా కూడా
మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కూడా కామెంట్ సెక్షన్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. ఎందుకంటే నా గొంతు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, నీ గొంతు కూడా కలిస్తేనే నా గొంతు. ఏజుడ్ అంటే నా ఒక్కటి ఛానల్ కాదు, మన ఛానల్. సో మీరు కింద రాయండి, లెట్ మీ నో వాట్ యూ ఫీల్. అండ్ రేపు పొద్దున ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంజయ్ రాయ్, అతని క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ డిక్లేర్ అవుతుంది. అతను ఎన్ని సంవత్సరాలు లోపలికి వెళ్తాడో రేపు మనకు అర్థం అవుతుంది. దాని గురించి ఎటువంటి న్యూస్ కొత్తగా వచ్చినా అండ్ విక్టిమ్ వాళ్ళ నాన్నగారు అడుగుతున్నట్టు కోర్టు సిబిఐని ఇంకా డీప్ గా మీరు వెళ్ళండి, ఏ తలకాయ ఉంటే ఆ తలకాయని బయటికి లాగండి అని అడిగినా కూడా దాని గురించి నా వీడియో వస్తుంది. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే, లేదా నా సైడ్ నుంచి వస్తున్న వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా, ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవ్మెంట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సైడ్ నుంచి రోజు వీడియో వస్తుంది ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ మీద. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ని 15 నిమిషాల్లో కన్సైజ్ గా అందరికీ అర్థమయ్యేలా మీ ముందు పెడేస్తాను. అండ్ నాకు ఇలాంటి వీడియో ఐడియాస్ ఇద్దాం అనుకున్నా, నాకు తెలియని పాయింట్స్ ఏదైనా చెప్దాం అనుకున్నా, నేను ఏదైనా మిస్ అయినా, నాకు ఏదైనా ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు టెల్ ఆర్ నా గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, వచ్చేసేయండి. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి రీసెంట్ గా జరిగిన సైఫ్ అలీ ఖాన్ ఇన్సిడెంట్ మీద వీడియో చేశాను నేను, దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అండ్ అదే న్యూస్ కి సంబంధించి ఒక బిగ్ బ్రేక్ త్రూ వచ్చింది. ఎవరైతే కత్తిపోట్లు పొడిచాడో అతను పోలీసులకు దొరికాడు. ఆ పర్టికులర్ న్యూస్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together, rise above hate, rise above favoritism, rise above negligence. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.